ఆ రోజుల్లో మనువాదం అనే ఒక పుస్తకం ఏం చెప్పిందంటే కేవలం రాజులు కావాలంటే క్షత్రియులు కావాలి, క్షత్రియులు మాత్రమే రాజ్యానికి రాజులు కావాలని చెప్పింది. ఆ రోజుల్లో వేదం అదే మాట చెప్పింది, ఋగ్వేదం అదే మాట చెప్పింది, మనువాదం అదే మాట చెప్పింది. సమాజంలో అదే చలమని అయింది. రాజులు ఎవరు? క్షత్రియులు రాజులు కావాలి అంటే మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి, యాదవ, ముదిరాజు ఇట్లాంటి వాళ్ళు రాజులు కాకూడదు. కేవలము క్షత్రియులు అనే కులం వాళ్ళు మాత్రమే రాజులు కావాలని రాసింది. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక పెద్ద రాజ్యానికి క్షత్రియుడు కానటువంటి శివాజీ ఆయన క్షత్రియుడు కాదు. యాదవుల్లో క్షత్రియ అనే ఒక తెగ ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే మీకు తెలుసు మాదిగోళ్ళు ఉన్నారు అనుకోండి, మాదిగోళ్ళలో బైండ్లోళ్ళు ఉంటారు, డక్కలోళ్ళు ఉంటారు, సింధోళ్ళు ఉంటారు, మాస్టర్లు ఉంటారు. అట్లే ముదిరాజుల్లో 5 తెగలు ఉంటాయి. ముదిరాజుల్లో కూడా ఒక ప్రాంతంలో తెనుగోళ్ళు అంటారు, చేపలు పట్టే వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళు. అందులో కూడా ఒక 3-4 తెగలు ఉన్నాయి. రెడ్లలో కూడా మొటాటి రెడ్లు ఉంటాడు, గుడాటి రెడ్లు ఉంటారు, కాపులో కూడా రెడ్లు అంటారు. రెడ్లలో కూడా తేడాలు ఉంటాయి. ఇట్లా అన్ని కులాల్లో తేడాలు ఉన్నట్లు యాదవుల్లో క్షత్రియులు అనే ఒక చిన్న తెగ ఉంటుంది. యాదవులు అంటే గొల్లలు, గొర్రెలను కాసేవాళ్ళు. ఈ గొర్రెలను కాసేటటువంటి కులం, ఆ కులంలో పుట్టి అందులో క్షత్రియ తెగకు సంబంధించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఆయన రాజయ్యాడు. ఆయన రాజయ్యి రాజ్యాన్ని పరిపాలించాడు. ఎప్పుడు పుట్టాడు? 1630లో పుట్టాడట ఆయన. 1630లో అంటే ఇవాళ 2025లో ఉన్నాం. ఇంకొక 5 ఏళ్ళు అయితే 2030 అంటే 400 సంవత్సరాల కిందట పుట్టాడు ఆయన. 400 సంవత్సరాల కిందట పుట్టి రాజయ్యాడు. ఆయన తల్లి చిన్నప్పటి నుంచే విద్య నేర్పించి, బుద్ధులు నేర్పించి, నీతి నేర్పించి, యుద్ధతంత్రం నేర్పించి రాజును చేసింది. తల్లి తలుసుకుంటే పిల్లల్ని ఏమైనా చేయొచ్చు. ఆ తల్లి ఆయనను రాజును చేసింది. ఔరంగజేబు అనే ఒక రాజు వచ్చాడు వేరే దేశం నుంచి ఇక్కడికి. ఆయన తాతలు ముత్తాతలు ఈ దేశానికి వచ్చారు. ఔరంగజేబు అనేట ఆయన రాజు అయ్యాడు. ఔరంగజేబు రాజు అయిన తర్వాత ఈయనను చంపాలనుకున్నాడు ఈ రాజు. ఈ రాజు ఇక్కడి వాడే, మహారాష్ట్రలో పుట్టినవాడు. మహారాష్ట్రలో పుట్టి రాజ్యాన్ని ఏలుతున్నాడు. అందరిని సమానంగా చూస్తున్నాడు. మామూలుగా రాజు అయ్యేటప్పుడు బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు చదువుతారు. మన పెళ్లిలో మంత్రాలు చదువుతారు కదా, అట్లా ఏదైనా వ్రతం అయితే మంత్రాలు చదువుతారు కదా. రాజు అయ్యేటప్పుడు బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు చదవాలి. రాజును చేస్తారు. కుర్చీ మీద కూర్చోబెట్టి శాల్వ కప్పి మంత్రాలు చదివి ఆయన కిరీటం పెట్టి ఇప్పటి నుంచి రాజు అని చెప్తారు. బ్రాహ్మణులు చెప్పాలి ఆ మాట. కానీ ఆయన పట్టాభిషేకం చేసుకునే రోజు బ్రాహ్మణులు రాలేదు. ఎందుకు రాలేదయ్యా అంటే, మేము బ్రాహ్మణులము, బాపనులము మంత్రాలు ఎవరు చదువుతాము? రాజకులంలో పుట్టిన వాళ్ళకే చదువుతాం, అంటే క్షత్రియ కులంలో పుట్టిన వాళ్ళకే చదువుతాం. మిగతా వాళ్ళకు మంత్రాలు చదవమన్నారు. ఎవరు బ్రాహ్మణులు రాలేదు చదవడానికి. అంటే బ్రాహ్మణులు అంగీకరించలేదు, ముస్లింలు అంగీకరించలేదు. ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు మనుషులందరి సమానంగా చూశాడు. ఎక్కువ తక్కువ అనేది మన ఆలోచనలో ఉంటుంది తప్ప ఎక్కువ తక్కువ ఎక్కడ ఉంటుంది? ఎవరైనా మనుషులే కదా. అందరి శరీరంలో రక్తమే ఉంది కదా, ఆ రక్తం ఎర్రగానే ఉంది కదా. బాపనుల శరీరంలో పెద్దవాళ్ళని చెప్పేసి వాళ్ళ శరీరంలో రక్తం తెల్లగుంటుందా? ఎర్రగానే ఉంటది. మాదిగోళ్ళు తక్కువ వాళ్ళని వాళ్ళ శరీరంలో రక్తం నల్లగుంటుందా? ఎర్రగానే ఉంటది. వాళ్లకు 2 కళ్ళు, వీళ్ళకి 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు. ఎవరైనా తల్లి గర్భం నుంచి పుట్టవలసిన వాళ్ళమే. కనుక మనుషుల మధ్యన తేడా లేదు, అందరూ సమానమే. వాళ్ళు మాలోలైనా, మాదిగోళ్ళైనా, కుమ్మరులైనా, కమ్మరులైనా, బైండ్లైనా, బాపనులైనా, రెడ్డులైనా, ముదిరాజులైనా, యాదవులైనా, సాలులైనా అందరూ సమానంగా జీవించాలని రాజ్యం పరిపాలన చేశాడు. అట్లా సమానంగా ఉండాలని శివాజీ రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలందరూ ఆయన గొప్పగా కొలుస్తూ ఉంటే, ప్రేమిస్తుంటే, అభిమానిస్తుంటే ఔరంగజేబు అనేటటువంటి ఆయనకు నచ్చలేదు. ఆయన దాడి చేశాడు. దాడి చేసి శివాజీని చంపేశాడు. శివాజీ రాజ్యం పోయింది. అట్లాంటి గొప్ప రాజును శివాజీని ఇవాళ మీ ఊళ్ళో విగ్రహం పెట్టుకున్నారు. ఇవాళ శివాజీని వేరే రూపంలో దేశంలో నడిపిస్తున్నారు. నిజానికి శివాజీ దేశంలో కోరుకుంటున్నట్లు ఒక మతానికి సంబంధించిన మనిషి కాదు. అన్ని మతాలను సమానంగా ప్రేమించాడు. ఆయన సైన్యములో ముస్లింలు ఉన్నారు, ఆయన సైనిక అధికారులుగా ముస్లింలు ఉన్నారు. ఔరంగజేబు ముస్లిం ఆయనను చంపాడు, కానీ ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ముస్లింలైన సైనికులు. చనిపోయారు, ఆయన సైన్యంలో ఉన్నారు. ఇవాళ ఏం చేస్తున్నారు కొందరు? ఛత్రపతి శివాజీని తీసుకొచ్చి ఒక మతానికి నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా నిలబెట్టడం తప్పు. చరిత్రలో ఏం జరిగిందో అదే చెప్పాలి. అదే ఛత్రపతి శివాజీని ఈ మతంలో పెద్దవాళ్ళు రాజుగా గౌరవించలేదు, రాజును చెయ్యలేదు, మంత్రాలు చదవలేదు. మరి అట్లాంటి ఛత్రపతి ఆ మతానికి ప్రతీకగా ఔరంగజేబు అనే రాజు మీద పోరాటం చేశాడు. ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేయలే, దోపిడీ చేసి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. మరి అట్లాంటి గొప్ప రాజును మీ ఊళ్ళో విగ్రహంగా పెట్టుకున్నారు. రేపు మీ పిల్లలకి చెప్పండి, మీరు బతుకుతే, మీరు జీవిస్తే, గొప్పవాళ్ళు అయితే ఎట్లా కావాలి? శివాజీ లాగా మీరందరూ గొప్పవాళ్ళు కావాలని చెప్పాలి.
న్యాయం కోసం, నీతి కోసం, జాతి కోసం నిలబడి పోరాటం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి శివాజీ లాగా రాజులు కావాలి, దేశాన్ని వెళ్ళాలి, గొప్పగా చదువుకోవాలి, గొప్ప మనసులో ఉండాలని మీరు రోజు మీ పిల్లలకి పాఠం చెప్పండి. మీరు పిల్లల్ని సంకనెత్తుకొని ఇలా పోతూ ఉన్నప్పుడు చెప్పుకుంటూ వెళ్ళండి పిల్లలకి.